ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా ఒక సినిమా చేశారని చెప్పి విన్నాను. సముద్రం అంత మనిషిని బట్టి కథ ఎలా చెప్పారో అర్థం కాలేదు. నేను చెప్పిన సముద్రం అంత మనిషి సముద్రకని గారు. ఎందుకు సముద్రం అంత మనిషి అన్నానంటే, ఒక డైరెక్టర్గా తర్వాత ఒక నటుడిగా మారి ఎక్కడ చూసినా సరే అతనికంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. రామం రాఘవం అనే ఒక కథ చెప్పి ఎలా ఒప్పించావు, నువ్వు డైరెక్షన్ అంటే ఆయన ఎలా ఒప్పుకున్నాడు? ఫస్ట్ రామం రాఘవంతో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఈరోజు ఇలా కుదిరింది. షార్ట్గా కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. ఇప్పుడు ఆయన ఏంటంటే చాలా అంటే మనకి చాలా ఈజీ అయిపోయారు. ఏంటంటే మంచి కథలు ఉంటే ఎవరు వచ్చి ఆయన నాక్ చేసినా డోర్ తీసేస్తాడు. అది నాకు విమానం సినిమాతో అర్థమైంది. ఓకే, చూస్తుంటే ఆయన సినిమాలన్నీ కూడా అప్ప కానీ లేకపోతే ఆయన చేసే ఆ ఎక్స్పెరిమెంట్లో మంచి కథలే చేస్తారు. ఆయన కథలో బలం ఉన్నప్పుడు ఈయన ఖచ్చితంగా చేస్తాడు కాన్ఫిడెంట్ ఒకటి ఉంది. విమానం షూటింగ్ గ్యాప్లో ఒక 1 minute కథ చెప్పాను. 1 minute కరెక్ట్గా 1 minute అండి. ఆయన వచ్చి పుస్తకం తెరిచి నెక్స్ట్ ఏంట్రా అని అడిగారు. అడిగితే అన్న నేను ఒకటి అనుకుంటున్నాను చెప్పనా అంటే అన్నాడు. సరే టైం దొరికింది కదా మనం యూజ్ చేసుకోవాలి కదా అని టప్పా 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 అని ఒక 5-6 ముక్కలు చెప్పా. ఆయన విని అదే ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తే నీకు ఓకేనా అని అడిగారు. ఆయన అడిగారు, ఓకే మీరు చేస్తారన్న నిజంగా నాకు ఫాదర్గా మీరు చేస్తారని అడిగితే అవునరా ఏంటి నేను చేసేస్తాను అన్నప్పుడు నేను ఏ బ్యానర్ కన్నా వెళ్ళి మీరు ఫాదర్గా ఈ సినిమా చేస్తారని నేను చెప్పొచ్చా అని అడిగాను. వెళ్ళి చెప్పుకో మనం ఈ సినిమా చేస్తున్నాం అంతే అన్నాడు. ఆ కాన్ఫిడెంట్తో నేను ఈ కథను పట్టుకొని, అంటే ఈ కథ నాది కాదు శివప్రసాద్ యానాల్ గారిది, ఆయన విమానం సినిమా డైరెక్టర్. అవును తెలుసు. ఇప్పుడు నాకు ఎంత అంటే నాకు ప్రొడ్యూసర్ లేదు కానీ నా దగ్గర హీరో దొరికేశాడు. ఓకే, చాలా మందికి దొరకని హీరో నాకు ఈజీ యాక్సెస్లో దొరికేశాడు. అంటే కథ బాగా నచ్చింది నాకు కూడా. ఆ కథ మీద 90% హోప్ ఉందండి. ఎక్కడో 10% ఏమంటారు వస్తారా రారని ఉండేది. ఈయన ఒప్పుకునేసరికి ఇప్పుడు 100% అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేమనుకున్నానంటే పెద్ద బ్యానర్స్కి వెళ్ళి చెప్దాం ఈ కథని, వెయిట్ చేస్తాను. సముద్రకని గారు ఉన్నారు కదా. అది కాకుండా ఆయన బిఫోర్ సినిమాలన్నీ కూడా ఇక్కడ మెచ్చుకున్న సినిమాలే. అబ్బో సముద్రకని గారు ఒప్పుకున్నారని కానీ చాలా ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది అని చెప్పి అనుకుని ప్రయత్నాలు అయితే మొదలెట్టలేదు అనుకున్న తర్వాత ఒక మిత్రుడి ద్వారా ప్రభాకర్ ఆరిపాక్ గారు కథలు వింటున్నారు అనగానే ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకొని. ఓకే, ఆయన పేరు వెంకటరత్నం. ఓకే, ఆయన రవిబాబు గారి సినిమాకి అసోసియేట్గా చేస్తారు. ఆయన నన్ను తీసుకొని వెళ్తే అక్కడ మా డిఓపి దుర్గాప్రసాద్ గారు అండ్ ప్రభాకర్ ఆరిపాక్ గారు ఉన్నారు. ప్రభాకర్ ఆరిపాక్ గారు ఆల్రెడీ ఒక సినిమా దర్శకత్వం చేస్తున్నారు, సీతాయనం. ఆ సీతాయనం సినిమాకి డిఓపిగా వర్క్ చేసినటువంటి దుర్గాప్రసాద్ గారు ఇద్దరు ఉన్నారు మాదాపూర్ ఆఫీస్లో. నేను వెళ్ళిన తర్వాత టక్మని డైరెక్టర్ వెంకటరత్నం గారు కథ మీరు చెప్పండి అన్నారు. మీరైతే ఇంకా నేను దాన్ని ఇది చేసుకోలేదండి, మీరు చెప్పండి అంటే నేను కథ నేరేట్ చేశాను. ఓకే, విన్న తర్వాత యాక్చువల్లీ మా మేనల్లుడు దుబాయ్లో ఉంటాడండి, అతని పేరు పృథ్వీ పోలవరపు. తనకి ఇంట్రెస్ట్ సినిమా చేయాలని. నేను ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను, వీలుంటే మీరు జూమ్ కాల్లో కథ చెప్పాల్సి వస్తుంది అన్నారు. ఇదంతా ఏ పని కాదులే, వాళ్ళకి నచ్చిందని తెలుసు కానీ ఇదంతా ఎక్కడ జరుగుద్దని నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇమీడియట్లీ నాకు ఒక 4 o'clock or 6 o'clock మధ్యలో కాల్ వచ్చింది, మీరు పలానా టైంకి ఫ్రీగా జూమ్ కాల్ మాట్లాడాలి అని ప్రభాకర్ ఆరిపాక్ గారి దగ్గర నుంచి. ఓహో ఇదేదో వర్కౌట్ అయ్యేదట్టుందని చెప్పి సర్లే అని చెప్పి జూమ్ కాల్లో ప్రభాకర్ గారు చెప్పారు, కాన్ఫరెన్స్ కాల్ కలిపారు. జూమ్ కాల్ ఇంకా మీరు మాట్లాడుకోండి అని చెప్పి నన్ను పృథ్వీ గారిని అటాచ్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కథ ఏదైతే వాళ్ళకి నేరేట్ చేశానో అదే చెప్పాను. ఓకే, చెప్పంగానే నాకు ఏంటంటే ఈ జూమ్ కాల్ డిలే ఒకటి ఉంటుంది, సెకండ్స్ డిలే ఉంటుంది. రెండోది అవతల వ్యక్తి మనం చెప్పింది వీడియో కాల్లో రిసీవ్ చేసుకున్నారు లేదని ఒక భయం ఉంటుంది. అలా చూస్తూ ఇప్పుడు ఏమంటారు అనగానే లాస్ట్ క్లైమాక్స్ నా గొంతులో తడి ఆరిపోయింది అన్నాడు పృథ్వీ. ఓహో ఇదేంటివి కొంచెం బాగానే వెళ్తుంది, అయితే మనం బాగానే నేరేట్ చేయగలుగుతున్నాం ఓకే అనుకున్న తర్వాత ఇది మనం ఖచ్చితంగా చేస్తున్నాం అన్నారు. సింగిల్ సిట్టింగ్లో అంతే. అది ఏది కూడా మనం ఏంటి ఫేస్ టు ఫేస్ అంటే జూమ్ ఫేస్ టు ఫేస్ అన్నారు. ఆ తర్వాత ఆ ప్రాసెస్ ఇంకా సముద్రకని గారు సినిమా జరగడం అలా అయింది. అది ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి నేను డైరెక్టర్ కాదు, ఇప్పుడు ప్రొడక్షన్ అందుకని గని గారిని ఎలా పట్టారో చెప్పడానికి ఇదంతా చెప్పాలి. అర్థమైంది.